పోషించలేక వేల పక్షుల్ని రైతులే చంపుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ప్రభుత్వం మొర ఆలకించకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లక్షల రూపాయల పెట్టుబడులు గుదిబండగా మారాయి. ఈము కోళ్ల మాంసం, ఈకెలు, చర్మం, గోళ్లు ఇలా ఏదీ వృధా కాదు. ఒక్కో పక్షి సిరీలు కురిపిస్తుందని, ఏళ్ల తరబడి లాభాల పంట పండుతుందని ఈము రైతులకు ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు ఊదరగొట్టాయి. పనిలో పనిగా ఓ ప్రైవేట్ సంస్థ నూజివీడులో ప్రాసెసింగ్ పరిశ్రమ పెడుతున్నామని, ఈము మాంసం విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తామని ప్రచారం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఆశలు కల్పించింది. నాబార్డు సైతం ఈము కోళ్లను పెంచితే భారీ లాభాలొస్తాయంటూ రుణాలు ఇప్పించి ప్రోత్సహించింది. దీంతో ఒక్కో రైతు తమ శక్తికి మించి పెట్టుబడులు పెట్టారు. 3 ఏళ్ల పాటు అప్పులు పేరుకుపోతున్న పక్షుల పోషణకు సర్వస్వం ధారపోశారు. ఈము కోళ్లను విక్రయించే సమయం వచ్చేటప్పటికి వీటిని కొంటామని హామీ ఇచ్చిన నూజివీడు పరిశ్రమ యాజమాన్యం ముఖం చాటేసింది. తమకు ఎగుమతి అనుమతి రాలేదని ఒక్క మాటలో తేల్చి చెప్పేసింది. షాక్ గురైన ఈము రైతులు పక్షుల్ని బలవంతంగా చంపుకునే దయనీయ పరిస్థితికి చేరుకున్నారు. మాంసానికి ఎంత వస్తుంది, ఎక్కడికి ఎంత వస్తుంది, తాడుకి ఎంత వస్తుంది, ఫ్యాట్కి ఎంత వస్తుంది అని ఎన్నో రకాలుగా చెప్పారండి. దాని మీద మేము కొద్దిలో ఉన్నోళ్ళు ఇంకెక్కువగా చేసి అమ్మడం వాటిని వదిలేక అప్పులు చేసి బంగారాలు తాకట్లు పెట్టుకుని అన్ని రకాలుగా చేసుకుని వెళ్తే ఎంత దూరం వెళ్ళినా సముద్రానికి అంతులేనట్టు తిరిగి అక్కడ అంతు లేకుండా పోయిందండి. అగ్రికల్చర్ కన్నా దీంట్లో లేబర్ బాగా తక్కువ మంది పడతారు, వర్కర్స్ తక్కువ ఉంటారు, ప్లస్ మీకు కరెంటు తక్కువ, వాటర్ తక్కువ, మీకు ఇందులో లాభం ఎక్కువ ఉంటుందని మేము ప్రోత్సహించి పేపర్ అన్ని చూసి అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చారండి. ఇలా పెంచండి, ఇలా ఉండండి, దీనికి గుడ్డికి ఎంత రేట్ వస్తుంది, ఆయిల్ ఎంత వాల్యుబుల్ ఉంటే రేట్ వస్తుంది, ఫెదర్కి రేట్లు వస్తుంది, స్కిన్కి వస్తుంది అని చెప్పి ఎంకరేజ్ చేసేటప్పటికి మేము అగ్రికల్చర్ అంతా వదిలిపెట్టి మొత్తం దీని మీద ఒక 600 కోళ్లతోటి స్టార్ట్ చేసామండి. 30 లక్షలు 6 లోన్లు తీసుకున్నాను నేను. 6 లోన్లు తీసుకుని 1.80 lakhs తీసుకున్న అన్ని పెట్టుకొని అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బయట 1 కోటి రూపాయలు అప్పు చేయవలసి వచ్చిందండి. అప్పు చేసి మరీ వీటిని పెంచవలసి వచ్చిందండి. ఇంకా అప్పు చేయలేక, ఇంకా పెట్టలేక, ఇంకా అన్ని చేసేటప్పటికి చనిపోయే పరిస్థితి వచ్చిందని. ఎకరా పొలంలో లాభసాటి వ్యవసాయం చేసుకుంటున్న అర్జున్ అనే రైతు నాబార్డు మాటలు నమ్మి 30 లక్షల అప్పుతో వీటి పెంపకాన్ని చేపట్టి వాటిని అమ్ముకోలేక, అప్పుల బాధ భరించలేక చివరకు వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు. ప్రభుత్వం ఆదుకోకపోతే చావు తప్ప గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఓ సినీ హీరో కూడా ఈ ప్రచారానికి మోసపోయి ఏకంగా 7 కోట్ల రూపాయలు నష్టపోయాడు. నాలాంటి రైతులు ఇంకా రోడ్డుపైకి రాకుండా వాళ్ళ కుటుంబాలను ఆదుకొని వాళ్ళని గట్టెక్కించే బాధ్యత మన స్టేట్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కాబట్టి మీరు దయచేసి మాలాంటి రైతులకు అన్యాయం చేయకుండా న్యాయం చేసి మమ్మల్ని ఒక దారికి తీసుకొచ్చి మా కుటుంబాలకు మేలు చేస్తారని నేను కోరుచున్నానండి. ఈము కోళ్లతో నష్టపోయిన రైతులు ముఖ్యమంత్రిని కలిసి స్వయంగా కష్టాలు చెప్పుకున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఓవైపు అప్పులిచ్చిన బ్యాంకులు, మరోవైపు ప్రైవేట్ గా అప్పులిచ్చిన వారు ఒత్తిడి తెస్తుంటే ఏం చేయాలో పాలుపోక ఈము కోళ్ల రైతులు అల్లాడిపోతున్నారు.